అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల పడవ గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం మండలంలో ఓడల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 జాలర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రామన్ అడిగి తెలుసుకుందాం. రమణ, జాలర్ల పడవ గల్లంతుపై తాజా సమాచారం ఏంటి? పవన్, ఈ నెల 3న ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి 7 మత్స్యకారులతో కూడినటువంటి బృందం వెళ్ళింది. చేపల వేటకు నిరంతరం వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళేటువంటి క్రమంలో ప్రతిసారి కూడా సిగ్నల్ అనేది 1 గంట వరకు సిగ్నల్ ఉంటుంది. ఆ తర్వాత శాటిలైట్ బేస్డ్ గా పనిచేసేటటువంటి ఫోన్ల ద్వారానే వాళ్ళు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఆ రోజు కూడా ఈ నెల 3వ తారీఖున ఓడలరేవు తీరం నుంచి బయలుదేరినటువంటి 3 మండలాలకు చెందినటువంటి 7 మత్స్యకారులందరూ కూడా ఆ రోజు కాట్రానికోన మండలం బొలుసుతిప్పకు చెందినటువంటి మత్స్యకారులు, అలాగే ఐపోలవరం మండలం సంబంధించినటువంటి పశువులకు చెందిన ఒక మత్స్యకారుడు, అదేవిధంగా అల్లవరం మండలానికి చెందినటువంటి 5 మత్స్యకారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా బయలుదేరే వాళ్ళు సాధారణంగా ఈ వేటకు వెళ్ళినటువంటి వారందరూ కూడా కనీసం 10 రోజుల్లో తిరిగి వస్తారని చెప్పేసి మత్స్యకార కుటుంబాలు చెబుతూ ఉన్నాయి. ఆ లోపే ఖచ్చితంగా వస్తుంటారు. ఎందుకంటే విశాఖ తీరం వరకు కూడా లోపలికి కొన్ని కిలోమీటర్ల మేర కూడా వెళ్తా ఉంటారు. కాబట్టి 10 రోజుల వరకు వాళ్ళు అక్కడే ఉండి ఆహారం కూడా అక్కడే బోట్లోనే చేసుకుంటూ చేపల వేట ముగించుకున్న తర్వాత 10 రోజుల్లో తిరిగి వస్తారని చెబుతున్నారు. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈసారి ఈ నెల 3వ తారీఖు వెళ్ళినటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఇప్పటిలోగా ఖచ్చితంగా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇంకా రాకపోవడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీంతో సాధారణంగా 15 రోజులు దాటిపోవడంతో వాళ్ళు కొంత ఆందోళన చెంది ప్రస్తుతం పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. వారి బోటు గల్లంతైనట్టుగా తెలుస్తుందని చెప్పేసి వారు ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి నెట్వర్క్ కూడా ప్రస్తుతం వాళ్ళ అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. సాధారణంగా శాటిలైట్ ఫోన్ల ద్వారా ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ సిగ్నల్స్ కూడా దొరకడం లేదని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కోమరగిరి పట్టణం చెందినటువంటి కోపనాతి రామకృష్ణ ఉన్నారు. అలాగే కాట్రానికోన మండలం బలుసుతిప్పకు చెందినటువంటి సంగాని తాతారావు ఉన్నారు. ఓడలరేవుకు చెందినటువంటి పాలెపు శాంతారావు, అదేవిధంగా అడగట్లపాలెం గ్రామానికి చెందినటువంటి యేసుదాస్, అలాగే ఓడలరేవుకు సంబంధించి కొల్లాటి శ్రీనివాస్, పశువులంక సంబంధించి కాటాడి సతీష్, అలాగే నక్క రామేశ్వరం సంబంధించి కర్రీ రాముడు, మొత్తం 7 మత్స్యకారులు ఈ ఆ బోట్ లో ఉన్నారు. అది ఫైబర్ బోటు, దాంట్లో చిన్న స్థాయిగా ఉంటుంది, పెద్దదేం కాదు. అయితే ఆ ఫైబర్ బోట్ లో ఉన్నటువంటి మెకనైజ్డ్ కూడా ప్రస్తుతం పనిచేస్తలేదని పోలీసులు గుర్తించారు. అయితే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. పోలీసులకు అలాగే మెరైన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సాధారణంగా 10 రోజుల్లోపే ఎప్పుడు వెళ్ళినా 10 రోజుల్లో తిరిగి వస్తారు. కాకపోతే ఈసారి రాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతున్నట్టుగా పోలీసులకు ఆ బాధిత కుటుంబాలు అయితే తెలిపారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మెరైన్ పోలీసులు వాళ్ళకున్న సాంకేతికత ఆధారంగా ట్రేస్ అవుట్ చేసేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇదే సమయంలో నేవీకి కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం వైజాగ్ కు సంబంధించి తీర ప్రాంతం వైపు వెళ్ళినందున అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందినటువంటి పోలీసులు, మెరైన్ పోలీసులు సమాచారం అందించారు. విశాఖ తీరంలోనే ఉంటారని భావించి అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. దీనికోసం వీళ్ళని తొందరలోనే వారి యొక్క జాడను కనిపెడతామని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఆందోళన చెందవచ్చని కూడా చెబుతున్నారు. అయితే వారి బోటు గల్లంతు కావడం, వాళ్ళ యొక్క సిగ్నల్స్ అందకపోవడంతో మత్స్యకార కుటుంబాలు అయితే ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ధన్యవాదాలు రమణ.